ఇక నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఐఏఎస్ పోస్ట్ కోసం కాపీ కొడుతూ అడ్డంగా బుక్ అయిన ఐపీఎస్ అధికారి సఫీర్ కరీంపై కేంద్ర హోంశాఖ సీరియస్గా ఉంది. తమిళనాడులో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సఫీర్ కరీంపై హోంశాఖ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. కాపీ కొడుతూ దొరికిపోవడంతో ఆయన్ను డిస్మిస్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఐపీఎస్ అధికారి కరీంకు సహకరించారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన భార్య జాయిస్, లా ఎక్సలెన్సీ నిర్వాహకుడు రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరిని చెన్నైకి తరలించారు. ఈ కేసులో నిందితుడు కరీంను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసులో ప్రస్తుతానికి కరీం ఆయన భార్య జాయిస్లను నిందితులుగా గుర్తించామని, దర్యాప్తులో మిగిలిన విషయాలు తేలుతాయని పోలీసులు అంటున్నారు. కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి కరీం తమిళనాడులోని నంగునేరి ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. 2014 సివిల్స్లో 112వ ర్యాంకును సాధించి ఐపీఎస్ రావడంతో విధుల్లో చేరాడు. కొన్నాళ్లకు ఆయన ఓ యాక్సిడెంట్ కావడంతో ప్రమాదానికి గురయ్యారు. గాయాలు తిరగబెడితే భవిష్యత్తులో ఐపీఎస్ విధులకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఐఏఎస్ పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయాడు. ఐపీఎస్ అధికారి కరీం వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సీరియస్గా ఉంది. కరీంను ఐపీఎస్ సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రొబేషన్ పీరియడ్లోనే ఉండడంతో కరీంపై తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ. ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు కరీంను కూడా అవకాశం ఉందని వెల్లడించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది సఫీర్ కరీం విషయంలో? ప్రస్తుతానికి లా ఆఫ్ ఎక్సలెన్సీకి చెందినటువంటి రాంబాబు, ఇతన్ని కూడా అరెస్ట్ చేశారా? అసలు విచారణలో ఎటువంటి విషయాలు ఏమైనా బహిర్గతం చేశారా వీళ్ళు? ఏం జరుగుతోంది? రమణ, అయితే ఈ కేసులో మాత్రము ఐఏఎస్ కోసం ఐపీఎస్ ఏదైతే మాస్ కాపింగ్కు పాల్పడ్డాడో ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 6 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా దాదాపు 8 గంటల పాటు విచారణ చేశారు. అయితే లా ఎక్సలెన్సీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి ఎవరైతే రాంబాబు ఉన్నాడో రాంబాబుతో పాటు ఐపీఎస్ అధికారి అయినటువంటి కరీం భార్య అయినటువంటి జాయిస్ను ఇద్దరిని కూడా దాదాపు 8 గంటల పాటు విచారణ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విచారణలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. అయితే నిన్న ఉదయం 6 గంటలకు చెన్నై పోలీసులు ఒక ప్రత్యేక టీం కూడా హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. అయితే అశోక్ నగర్లో ఉన్నటువంటి లా ఎక్సలెన్సీ ఐఏఎస్ అకాడమీలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో పాటు వీరు ఏదైతే మాస్ కాపింగ్కు పాల్పడినటువంటి టెక్నాలజీని ఉపయోగించారో దానికి సంబంధించినటువంటి మైక్రో కెమెరా తర్వాత ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 8 గంటల పాటు విచారణ చేసి వారు ఇచ్చినటువంటి కొన్ని కీలకమైన అంశాలు ఒకసారి మనం గమనించినట్లయితే ఏదైతే రాంబాబుకు కరీంకు వీరిద్దరికీ కూడా గత 5 సంవత్సరాల క్రితమే పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కూడా ఢిల్లీలో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఐపీఎస్కు ప్రిపేర్ అవుతున్నాను, తనకు శిక్షణ ఇవ్వాలంటూ కూడా రాంబాబును కరీం ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే చెన్నైలోను హైదరాబాద్లో దాదాపు 8 నెలల పాటు రాంబాబు ఇతనికి శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ ఇచ్చిన అనంతరం తన ఐపీఎస్గా కూడా సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఏదైతే పాసింగ్ అవుట్ పీరియడ్ కూడా రాంబాబు హాజరవడం జరిగింది. అయితే వీరి వద్ద ఉన్నటువంటి సాన్నిహిత్యంతోనే ఏదైతే జాయిస్ తన భార్యను కూడా రాంబాబుకు కరీం పరిచయం చేయడం జరిగింది. పరిచయం అయిన తర్వాత తన భార్యను ఎలాగైనా కానీ ఐఏఎస్ చేయాలంటూ కూడా కరీం
రాంబాబును కోరినటువంటి పరిస్థితులు కనపడ్డాయి. కానీ ఐఏఎస్ చేయడం కంటే కూడా ఏదైతే ఒక 3 ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసి మొత్తం ఐఏఎస్ అకాడమీగా మనము రూపుదిద్దాలని కూడా ఒక ప్లాన్ చేసుకొని 3 ప్రాంతాల్లో వీరు ఏదైతే కొచ్చి, తర్వాత త్రివేంద్రం, చెన్నై ప్రాంతంలో కూడా వీరు ఒక ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేయడానికి వీరు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా త్రివేంద్రంలో గత ఏడాది జూలైలోనే వీరు ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఐపీఎస్ ఉద్యోగంపై తనకి ఇష్టం లేదు, నేను ఐఏఎస్ కావాలంటూ కూడా రాంబాబును కరీం తరచూ ఫోన్లో కూడా మాట్లాడినటువంటి విషయం కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ చేస్తానంటూ కూడా రాంబాబు ప్రామిస్ చేశాడు. ఐఏఎస్ అయిన తర్వాత లక్షలాది రూపాయలు డబ్బులు చెల్లించే విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ఐఏఎస్ పాస్ కావాలంటే ఒక టెక్నాలజీ ద్వారా సమాధానాలు చేరవేర్చేందుకు ఒక టెక్నాలజీని కూడా రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగానే ఏదైతే డార్క్ నెట్లో వీరు ఇంటర్నెట్ సహాయంతో సెర్చ్ చేసి అక్కడ అత్యాధునిక టెక్నాలజీని రూపొందించినటువంటి ఒక పరికరాన్ని కూడా వీరు గుర్తించడం జరిగింది. మాస్ కాపింగ్కు పాల్పడినటువంటి సమయంలో ఎలా స్కాన్ చేయాలి, వాటిని సమాధానాలు ఏ రూపకంగా పంపించాలనే అంశం పైన పూర్తిగా వీరు అనలైజ్ చేసి ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి పరికరాలు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే జూలై 12వ తారీఖున ఏదైతే కరీం భార్య జాయిస్ హైదరాబాద్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత లా ఎక్సలెన్సీ అకాడమీ నుంచి వీరు ఎగ్జామ్ రాస్తున్నటువంటి కరీంకు ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీరు సమాధానాలు చేరవేర్చినట్లు కూడా పోలీసుల విచారణలో కూడా బహిర్గతమైంది. కాబట్టి దాని ఆధారంగా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇటు తమిళనాడు పోలీసులు, తర్వాత ఏదైతే తెలంగాణ పోలీసులు కూడా సంయుక్తంగా ఈ కేసును కూడా విచారణ చేసినటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే యూపీఎస్ ఎగ్జామ్లోనే ఇలా మాస్ కాపింగ్కు పాల్పడితే సాధారణ ఎగ్జామ్స్ కావచ్చు, నోటిఫికేషన్లో విడుదలైనటువంటి ఎగ్జామ్స్లో ఎలా మాస్ కాపింగ్ పాల్పడుతున్నారో మనకి ఈ యొక్క కేసు ప్రధానంగా ఉదాహరణగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఒక ఐపీఎస్ అధికారే ఇలా మాస్ కాపింగ్ పాల్పడాడనే విషయం పైన కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. ఏదైతే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఐపీఎస్ అధికారి కరీం పైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అతను ఉద్యోగాన్ని రిమూవ్ చేయాలని కూడా ఆలోచించినట్లు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలకి ఇంకొకసారి ఎవరు పాల్పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తప్పించాలనేది కూడా కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో మరి కొద్దిసేపట్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కేసులో మనం నిన్న హైదరాబాద్లో విచారణ ఒకసారి మనం చూసుకున్నట్లయితే లా ఎక్సలెన్సీ అకాడమీలో మాత్రము నిన్న 8 గంటల పాటు విచారణ చేసి ఈ విచారణలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలు, తర్వాత ఏదైతే కరీం ఎగ్జామ్ రాశాడో ఐఏఎస్ ప్రశ్నపత్రము, ఆ ప్రశ్నపత్రం కూడా వీరి దగ్గర ఉన్నట్లు కూడా పోలీసులు ఏదైతే గుర్తించడం జరిగిందో ఆ ప్రశ్నపత్రాన్ని, తర్వాత వీరు ఐఏఎస్ ప్రశ్నపత్రాన్ని ఏ విధంగా స్కాన్ చేశారు, స్కాన్ చేసిన తర్వాత బ్లూటూత్ ద్వారా వీరు ఎలా వాటికి సమాధానాలు చేరవేర్చారనే అంశం అంతా కూడా పోలీసులు వారి ఇచ్చినటువంటి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేయడం జరిగింది. వీరికి సహకరించినటువంటి మరో 2 కూడా ఉన్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ 2 కోసం కూడా ప్రస్తుతం పోలీసులు వేట కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తమిళనాడులో ఈ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఐపీఎస్ అధికారే ఇలాంటి ఘటనకు పాల్పడంతో అక్కడ సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా పరిగణలోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ప్రస్తుతం ఏదైతే కరీం పైన మాత్రము 420, 120B కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. రమణ. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్